గురువుగారు, నిత్య పూజలో మనం చేసేటువంటి ఆచమనం, దీనికి ఉపయోగించే పాత్ర పేరేమిటి? ఆచమనం అనేక విధాలు. అగ్ని పురాణంలో ఈ ఆచమనం ఎలా చెయ్యాలో సవివరంగా చెప్పబడి ఉంది. ఆచమనం చెయ్యాలి అనగానే ఒక పాత్ర, ఆ పాత్రలో నీరు, ఒక చెంచా, దాని పేరు ఉద్ధరిణ, మరి ఒక పాత్ర నీరు విరిచిపెట్టడం కోసం ఆ పాత్ర పేరు అరివేణం, ఇలా చెబుతూ ఉంటారు. పంచపాత్రలు అని పేరు వీటికి. పంచపాత్ర 5 పాత్రలు ఉండాలి. ఒక పళ్ళెంలో 5 చిన్న చిన్న గ్లాసులు పంచలోహాలతో చేయబడినవి. ఈ 5ంటిని కూడా సంధ్యావందన చేసే సమయంలో ఆచమనం ఒకసారి చేస్తే ఆ నీరు, ఆ గ్లాసు దూష్యం, ఎంగిలి అవుతాయి కనుక ఆచమన పాత్ర వేరు. ఆ ఆచమనం చేసిన అనంతరం ఆ నీటిని తొలగించి మళ్ళీ శుద్ధమైన జలాన్ని స్వీకరించాలి. ఇలా సంధ్యావందనం అంతా ప్రారంభంలో సంకల్పం, అర్ఘ్యప్రదాన సమయంలో సంకల్పం, మధ్యలో సూర్యశ్చ వామన్యుశ్చ అగ్నిశ్చ వామన్యుశ్చ పాప సంయమనం, పాపాన్ని తొలగించుకోవడం కోసం సంకల్పం, ఓమిచ్చేకాక్షరం బ్రహ్మ సంకల్పం, గాయత్రీ మంత్ర జపం సంకల్పం, దిగ్ నమస్కార మంత్రం సంకల్పం, చివరగా అనేన సంధ్యావందన అని చెబుతూ చివరిగా బ్రహ్మార్పణంగా విడిచిపెట్టడం. 5 తావులలో ఇలా వచ్చిన కారణం చేత ఆ పాత్రలను 5ంటిని వినియోగించేటటువంటి వారు. ప్రత్యేకంగా ఈ అర్థంతో కాకపోయినా 5 లోహాలతో కూడినటువంటి పాత్ర కనుక ఆ గ్లాసును పంచపాత్ర అనాలి. స్టీలు పాత్రతో సంధ్యావందనం, ఆచమనం చెయ్యరాదు. ఇత్తడి, వెండి, రాగి, కంచు స్థాయి ఉన్నట్లయితే వెండి, బంగారం ఇలా స్థాయిని మించి మనం పాత్రలను వినియోగించాలి. కానీ గాజు గ్లాసు, స్టీల్ గ్లాసు వినియోగించకూడదు. స్టీలు అంటే ఇనుము. శ్రీరామచంద్రమూర్తుల వారు శ్రీరామాయణంలో యుద్ధకాండలో 103వ సర్గలో అగస్త్య మహర్షి వచ్చి, నేను ఈ రావణాసుడితో యుద్ధం ఎలా చేస్తాను అంటూ విచారంతో ఉన్న ఆ రామచంద్రుడికి ఆదిత్య హృదయం బోధించగా, త్రిడాచమ్య శుచిర్భూత్వా ధనురాదాయమాప్నుత. రాముడు కూడా 3 సార్లు త్రిడాచమ్య త్రిడాచామేత్ దివిపరిముజ్య సకృతుపస్పృశ్య యశ్చిరశ్చక్షుషి, ఇది వేదమంత్రం. వేదంలో కూడా ఆచమన విధానం ప్రత్యేకంగా చెప్పబడి ఉంది. ఆచమనం చేసే విధానాలు 4. ఆచమనం చేసే సమయంలో మనం చెప్పేటటువంటి కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, శ్రీకృష్ణాయ నమః 24 నామాలు అగ్ని పురాణంలో చెప్పబడి ఉన్నాయి. దీనికి పురాణ ఆచమనము అని పేరు. అనివార్య కారణాల చేత మనం ప్రయాణంలో ఉంటే, ఎక్కడో ప్లేన్లో ఉన్నాం, సూర్యాస్తమయం ఆచమన సమయం, సూర్యోదయం ఆచమన సమయం, మధ్యాహ్నం ఆచమన సమయం, ఇలాంటి సమయాలు ఏర్పడినప్పుడు కుడి చెవి తమ్మెను, బొటనవేలు, ఉంగరం వేలు, ఈ 2 వేళ్లతో ఇలా పట్టుకుంటే కూడా ఆచమనం అవుతుంది. దీని పేరు లౌకికాచమనము. వేదాచమనము వేరు, శ్రౌతాచమనము వేరు, పురాణాచమనము వేరు, లౌకికాచమనము వేరు. ఇది లౌకిక ఆచమనము. నీరు లేనప్పుడు ఇలా కూడా కేశవాయ స్వాహ, నారాయణాయ స్వాహ, మాధవాయ స్వాహ, హస్తం ప్రక్షాళ్య శ్రీకృష్ణాయ నమః, సాయం సంధ్యావందనం కరిష్యే, నీళ్ళు లేవు ఊరికే కూర్చొని ఇలా కూడా పారాయణం చేయవచ్చు. ఈ తాకడం కూడా ఆచమనమే. ఇది విశేషం.